చేయండి తొందరగా. ఎస్ క్విక్, త్వరగా జాయిన్ అయిపోతే మనకు తొందరగా క్లాస్ చెప్పుకోవచ్చు. క్విక్లీ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. సిఎస్ స్టూడెంట్స్, సిఏ వాళ్ళే అనుకున్నారేమో. ఇంకా సిఎస్ స్టూడెంట్స్ మీరు నాకు అప్పుడే గుర్తుకు చేయాలి, నేను మర్చిపోయాను. ఎస్ క్విక్లీ జాయిన్. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేంద్ర. స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది మా రాను రాను. ఇంతకుముందు బాగా 39 వచ్చారు, మరి వెంటనే ఏమైందో తెలియదు. ప్రాబ్లం ఏంటి? జాయిన్ క్విక్లీ. స్టిల్ 24 ఓన్లీ. ఏమైంది? ఇందాక బాగా జాయిన్ అయినారు. Four members. Six. మేఘనా రెడ్డినా? ఎవరు మేఘనా రెడ్డి? మేఘనా రెడ్డి ఎవరమ్మా? ఏ గ్రూపు? బిచ్ గ్రూప్ మేఘనా రెడ్డి? ఇంతవరకు నేను ఆ నేమ్ వినలేదే. అనిల్ కుమార్, భార్గవ్ కుమార్, సనత్ కుమార్, లక్ష్మీ ప్రకాష్, మనోహర్, లక్ష్మీకాంత్ రెడ్డి, బాలరాజు, హరీష, సాయిరామ్, వేణు, సాయి మాధవ్, కాజావలి, మమత, నవీన్ కుమార్, ప్రైజీ, సురేష్,
ఉదయలక్ష్మి, నాగేంద్ర, విష్ణు, శిరీష్, రామాంజనమ్మ, గీతిక, సుధా ప్రజ్ఞ, మధు యాదవ్, నాగవేణి, సిద్ధు సిద్ధేష్, ఏరిస్వామి. 28, present number is 28. Okay. ఆటో అడ్మిట్ ఉంది మనకి. సోమనాథ్. ఓకే, త్వరగా జాయిన్ అవ్వాలి. జాయినింగ్కే మనకు 10 to 15 minutes వేస్ట్ అయిపోతుంది. జాయిన్ అయ్యి లెఫ్ట్ ఎందుకు అవుతారు మళ్ళీ? ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓకే, మరి ప్రాజెక్ట్ వర్క్లో నేను కొన్ని లింక్స్ ఇచ్చాను కదా, లింక్స్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా, ఏమైనా తీసుకున్నారా, ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా, చూసారా, అసలు ప్రాజెక్ట్లో ఏం సోర్స్ ఉంది అనేది చెక్ చేశారా? ఎనీబడి మీకు నచ్చినది, నేను అన్నీ చూడమనలేదు. 40 ల్యాబ్ ప్రోగ్రామ్స్, 40 లింక్స్ ఇచ్చాను కదా, ఆ 40 లింక్స్ 45 లింక్స్ని రెఫర్ చేయమని చెప్పలేదు. దాంట్లో కనీసం టైటిల్స్ చూసింటారు కదా, టైటిల్స్ చూసి ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏం లేదు అని ఒక్కసారైనా చూసినారా? ఎనీబడి? Yes, ma'am. ఓకే, గుడ్. ఎట్లా ఉందమ్మా, ఏ ప్రాజెక్ట్ చూసావు? Clock కి చూసాను మేడం, అనలాగ్ క్లాక్. అనలాగ్ క్లాక్. ఓకే, నెక్స్ట్. ఇంకా సోర్స్ కోడ్ ఎలా ఉంది సుధా? చెక్ చేసావా? సోర్స్ కోడ్ కంప్లీట్ గా చూడలేదు మేడం, నెట్వర్క్ ఇష్యూ వల్ల సరిగా చూడలేకపోయాను మేడం. ఓకే ఓకే, నెట్వర్క్ ఇష్యూ. ఓకే, అండ్ అదర్స్ ఎవరేం చూడలేదా? ఏమా ఎందుకు పెట్టా నేను? మీరు సెలెక్ట్ చేసుకోవాలని కదా. ఏం సైలెంట్గా ఉన్నారు అందరూ? మేడం నేనైతే చూడలేదు, వేరే విలేజ్ పాయింట్, వేరే విలేజ్ చూసినాను. ఓకే ఈరోజు వచ్చినాము. ఓకే, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు అదర్స్ మ్యూట్లో పెట్టాలమ్మా, లేదంటే మనకు రీసౌండ్ వస్తుంది. అదర్స్ ఓపెన్ మ్యూట్ అన్మ్యూట్ చేయకూడదు. ఓకే, సో నేను ఇచ్చిన లింక్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముంది, మినిమం ఏంటనేది తెలుస్తుంది. లేదంటే ఇంకా నేను ఏం చెప్పినా కూడా మీకు ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? ఒక్కసారైనా అసలు ఏముంది, ఆ ప్రోగ్రామ్ ఏముంది అని చూడాలి కదా. చూడకపోతే ఏమి చేస్తారు ఇంకా? సో ఓకే, సో స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు నేను, చూడండి. సో ఈరోజు HTML ప్రోగ్రాము ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూపించినారా సారు? HTML ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూపించారా? నాలెడ్జ్ ఉందా? ఏమా ఉందా? ఎస్ మ్యామ్. అయితే నో ప్రాబ్లం, దాని గురించి ఏం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లయితే ఒకసారి చెప్తున్నా, యాజ్ యువర్ విష్. ఒకసారి కొంతమందికి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా తెలిసినది కదా. సో HTML ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అందులో ఏమేమి ట్యాగ్స్ యూస్ చేస్తాము, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ టైప్ అని రాస్తాం మనము, దట్ ఈస్ ఎక్స్క్లమేషన్ మార్క్. కనిపిస్తుందా నోట్ ప్యాడ్? కనిపిస్తుందా నోట్ ప్యాడ్? ఎస్ మేడం. ఓకే, డాక్ టైప్ HTML. ఓకే, ఎస్. సో ఇదేం చేస్తుంది, మీకు బ్రౌజర్కి మనది HTML అని చెప్పేసి ఏ వర్షన్ యూస్ చేస్తున్నాము అని చెప్పడానికి మనకి ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ HTML లాంగ్వేజ్ అనేది మనకు వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఎస్. మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? HTML. ఒక స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML హెడ్ స్లాష్ హెడ్. ఇక్కడ హెడ్ లోపలే, హెడ్ అనేది హెడ్ ట్యాగ్ని మనం కంటైనర్ ట్యాగ్ అని అంటాం. దట్ మీన్స్ ఇట్ contains title. At the same time it may consist of CSS files
ఆర్ ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ స్క్రిప్ట్ ఫైల్స్. హెడ్ ట్యాగ్లో మనము సిఎస్ఎస్ ఫైల్స్ని రాయొచ్చు, టైటిల్ని రాయొచ్చు, తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ హెడ్ అయిపోయిన తర్వాత మనకు ఇమీడియట్గా బాడీ ట్యాగ్ వస్తుంది. సో బాడీ ట్యాగ్లో కూడా మీరు నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బాడీ ట్యాగ్లో వాట్ ఎవర్ ద కాంటెంట్ దట్ యూ వాంట్ టు రైట్. P stands for paragraph tag. So break tag, BR tag is for next line. Okay, so paragraph ni మీరు జస్ట్ కాపీ పేస్ట్ కూడా చేసేసేసి జస్ట్ నేను శాంపుల్ టెక్స్ట్ ఇది శాంపుల్ కోసం రాస్తున్నాం. శాంపుల్ కోసం జస్ట్ ఐఎమ్ రైటింగ్ సమ్ పారాగ్రాఫ్స్. ఓకే, సో యూ కెన్ యూస్ BR tag for new line. సో ఎవరికైతే HTML మనకు ఐడియా లేదు సరిగ్గా, ఇంకా ఒకసారి చూపించండి అనేసి అన్న వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నానమ్మా. ఓకే, /body/HTML. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెంట్ ట్యాగ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో HTML అనే ట్యాగ్ యూస్ చేసి ఇందులో జనరల్ స్ట్రక్చర్ ఏంటి అంటే HTML హెడ్ లోపల టైటిల్ అనేది రావాలి. టైటిల్ అనేది ఎందుకు రాసుకోవాలి మరి? ఎనీబడి ఎందుకు టైటిల్ రాసుకోవాలి? టైటిల్ అనే ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి? ఎనీబడి? పేజ్ నేమ్ డిస్ప్లే చేయడానికి మేడం. ఎక్కడమా? పేజ్ నేమ్ డిస్ప్లే చేయడానికి. పేజ్ నేమా, పేజ్ హెడ్డింగా, ఎక్కడ డిస్ప్లే అవుతుంది అసలు టైటిల్ అనేది? టైటిల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఇది అర్థమవుతుందా? మీరేమో ఎగ్జిక్యూషన్ కూడా వస్తుంది అనేసి అన్నారు. అసలు ఏ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారు, దాని పర్పస్ ఏంటి, అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నాలెడ్జ్ లేకపోతే మనకి ఏమీ యూస్ లేదన్నమాట. అర్థమవుతుందా? సో టైటిల్ అనేది మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్? చెప్పండి, మ్యాండేటరీనా ఆప్షనల్? టైటిల్ ఆప్షనల్ మేడం. టైటిల్ ఈజ్ ఆప్షనల్. సో ఎక్కడ ఇది కంపల్సరీ చెప్పగలరా? టైటిల్ అనేది ఒక చోట కంపల్సరీ. ఎక్కడది? టైటిల్ ఈజ్ అ కంపల్సరీ. టైటిల్ రాయకుండా ఆప్షనల్ అని చెప్తాం. అఫ్ కోర్స్ అన్ని చోట్ల ఆప్షనలే, కాకపోతే ఎక్సెప్ట్ వన్ కేస్. ఆ ఎక్సెప్ట్ వన్ కేస్ ఉన్న చోట ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందా? ఫ్రేమ్స్ కాన్సెప్ట్ జరిగిందా? వినిపిస్తుందా నా వాయిస్? జరిగింది మేడం. ఫ్రేమ్స్ లో టైటిల్ అనేది లేకపోతే ఆ పర్టికులర్ ఫ్రేమ్ ని మనం ఐడెంటిఫై చేయలేము. ఇంకొక విషయం, ఫ్రేమ్ లో ఒక ట్యాగ్ ఉండదు. మనం రాసుకునే ఈ రొటీన్ ట్యాగ్ లో ఒక ట్యాగ్ ఉండదు. ఆ ట్యాగ్ ఏంటి? ఆ ట్యాగ్ అనేది బాడీ ట్యాగ్. ఆ ట్యాగ్ ఏది? బాడీ ట్యాగ్ అనేది ఫ్రేమ్స్ లో రాదు. ఇది ఇట్లా మనము ప్రతి ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నాము, దాని పర్పస్ ఏంటి, అది ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఏ ట్యాగ్ యూస్ చేస్తే ఏమొస్తుంది, ఏ ట్యాగ్ యూస్ చేయకపోతే ఏం రాదు, ఈ నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? జస్ట్ ఏదో ఎగ్జిక్యూట్ మేడం రాస్తున్నారు, కోడ్ రాస్తున్నారు, అవుట్పుట్ వచ్చేస్తుంది, సార్ రాస్తున్నారు, అవుట్పుట్ వచ్చేస్తుంది, సార్ ఇది ప్రొసీజర్. ఇది కాదు మనకు కావాల్సింది. ఏ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నారు, ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఇది పెడితే ఏమవుతుంది, పెట్టకపోతే ఏమొస్తుంది. HTML అనేది కేస్ సెన్సిటివా, ఇన్సెన్సిటివా? ఇన్సెన్సిటివ్ మేడం. ఓకే, మనం మిస్టేక్స్ రాస్తే ఏం చేస్తుంది? ఎర్రర్ ఏమైనా చూపిస్తుందా? లేదు మేడం. అంటే అంటే ఏమని అర్థము? ఇట్ డిస్ప్లేస్ ద అవుట్పుట్ విత్ ఎర్రర్స్. అంటే మీకు అవుట్పుట్ వస్తుంది, రాదని కాదు, వస్తుంది అవుట్పుట్, కానీ ఎర్రర్స్తో వస్తుంది. ఎర్రర్స్తో కూడిన అవుట్పుట్ని మనకు చూపిస్తుంది. ఇది ఎందుకు? ఇది కంపైలరా, ఇంటర్ప్రిటరా? HTMLలో ఉండేది. HTMLలో కానీ, జావా స్క్రిప్ట్లో కానీ, PHPలో కానీ ఏముంటుంది? ఇంటర్ప్రిటర్ మ్యామ్. ఎస్, ఇంటర్ప్రిటర్ ఉంటుంది, నాట్ కంపైలర్. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది బ్రౌజర్ యూస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్లో బై డిఫాల్ట్గా మనము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎగ్జిక్యూట్ చేస్తాము. అర్థమవుతుందా? ఎస్. మరి
సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూస్ చేసాం, హెడ్ ట్యాగ్ యూస్ చేసాం. టైటిల్ అనేది మ్యాండేటరీ కాదు, ఇట్స్ అన్ ఆప్షనల్ వన్. బట్ ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది మనం చెప్పలేదు కదా ఇంకా. సో ఎక్కడ డిస్ప్లే అవుతుంది? బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో డిస్ప్లే అవుతుంది. బ్రౌజర్ కనిపిస్తుంది కదా మీకు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, క్రోమ్ కానీ, ఒపెరా కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దట్ పర్టికులర్ బ్రౌజర్లో పైన మీకు టైటిల్ అనేది రావాలి. సో టైటిల్ అనేది ఎక్కడ వస్తుంది? మీకు టైటిల్ బార్లో డిస్ప్లే అవుతుంది. సో లెట్ us give this as sample as or example. మేడం సారీ మేడం, మేడం అడ్మిట్ చేయాలని మీకు మెసేజ్ వచ్చింది మేడం గ్రూప్లో. ఒకసారి ఇంకా అడ్మిట్ కాలేదు కొంతమంది, చాలా. అవునమ్మా, ఓకే ఎస్ మేడం, సారీ మేడం. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవరెవరు ఇంకా నాకు ఇక్కడ ఏం డిస్ప్లే కాలేదే. ఇంతవరకు పెట్టారు మేడం 2 minutes బ్యాక్. Okay. చారీనా ఇంకా ఉన్నా. ఎవరు జాయిన్ కాలేదు అట్లేదు. ఇక్కడ 29 మెంబర్స్ మాత్రం వచ్చారు. అంటే నేను ఆటో అడ్మిట్ పెట్టాను, సో దట్ ఆటోమేటిక్గా అడ్మిట్ Okay. అయిపోతుంటారు. కొంతమందికి ఆ ప్రాబ్లం వస్తున్నట్టుంది. బట్ అయితే మెసేజ్ పెట్టినారు గ్రూప్లో, అందుకే. అవునా? ఎస్, కొంతమందికి వ్యూ ఆల్, ఓకే, అడ్మిట్ ఆల్ కొట్టేసాను లేదు. ఓకే, 31. ఓకే, సో వాళ్ళకి మాత్రమే ఎందుకు అలా తీసుకుంటానో అర్థం కాలే నాకు. ఎస్, ఓకేమా, అలా ఏమైనా ఉంటే నాకు చెప్తూ ఉండండి. ఎస్, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జస్ట్ టైటిల్ బార్లో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఇప్పుడు ఇది టైటిల్ బార్లో, బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో డిస్ప్లే అవ్వడానికి మనం టైటిల్ అనే ట్యాగ్ని రాసుకుంటున్నాము. అక్కడ వినకపోయినా పర్వాలేదు, ఇక్కడన్నా వినండి కనీసం. అక్కడ వినన్నారో లేదో అది ఏమైందో మనకు తెలియదు, కానీ ఇక్కడైనా కనీసము చెప్తున్నప్పుడు ఆల్రెడీ మాకు ఎగ్జిక్యూషన్ వచ్చు అని నెగ్లెక్ట్ చేయకుండా ఏ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నారు అనేది కావాలి కదా. ఆ మినిమం నాలెడ్జ్ కోసం చూడండి. సో హెడ్ ట్యాగ్ యూస్ చేశారు. సో హెడ్ ట్యాగ్ యూస్ చేసేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, బాడీ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్లో మీరు 2 అట్రిబ్యూట్స్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ అంటే 2 అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇక్కడ బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయొచ్చు. దట్ విల్ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు కలర్ నేమ్ అన్నా రాయొచ్చు, లేదా ఏదైనా మీరు నంబర్ రాయండి, లేదా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్లో, అంటే మీరు నంబర్ రాసేటప్పుడు ఎప్పుడు ఎలా రాస్తారు అంటే హ్యాష్ పెట్టి రాయండి. సో లేదా మీ నేమ్ రాసి ఒకసారి చెక్ చేసుకోండి ఏ కలర్ వస్తుంది. ఓకే, సో యూ కెన్ రైట్ ఎనీథింగ్, ఎనీ నంబర్ ఆర్ నేమ్ ఆర్ క్యారెక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, లేదా పర్టికులర్ కలర్ నేమ్ కూడా మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా బీజీ కలర్ అనేది వస్తుంది. అలాగే టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ని కూడా మీరు అక్కడ యూస్ చేయొచ్చు. టెక్స్ట్ మీకు కావాల్సిన విధంగా టెక్స్ట్ కలర్ కూడా మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ ఏదో చూసి అకార్డింగ్ టు ఇట్ వి విల్ సెట్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ఏం చేశాను చూడండి, పారాగ్రాఫ్ పి ఈజ్ నథింగ్ బట్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఈ బాడీ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నాను, హెడ్ అనే ఇంకొక ట్యాగ్ని యూస్ చేస్తున్నాను. మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి H1 నుంచి H6 వరకు ఉన్నాయమ్మా. H1 నుంచి H6 వరకు ఉన్నాయి. అవి ఏంటి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ హెడ్డింగ్ కాబట్టి నేను జస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అని ఇస్తాను. అనంతపురం. ఓకే, సో /H1. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి నేను ఏమి ఇస్తున్నాను, HTML లాంగ్వేజ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి నేను ఇక్కడ చేశాను చూడండి, ఇక్కడ స్మాల్స్లో రాశాను, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ప్రతి ట్యాగ్ని ఎండ్ చేసుకుంటూ వస్తారు. ప్రతి ట్యాగ్ ఏ విధంగా ఎండ్ అవుతుంది, స్లాష్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఒక డౌట్ అరైజ్ చేయొచ్చు, మేడం బ్రేక్ ట్యాగ్ దగ్గర మనము స్లాష్ కానీ రాయలేదు, బిగినింగ్ ట్యాగ్ కూడా లేదు కదా. వై? బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ అనేది ఉండదన్నమాట, ఓన్లీ ఓపెనింగే, అదే ఎండ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అంటే ఎండ్ లేని ట్యాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ట్యాగ్స్ ప్రీ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి ట్యాగ్స్ ఏంటివి అంటే వీటికి ఎండింగ్ అనేది ఉండదు, అంటే ఎండ్ స్లాష్ అనేది ఉండదు అనమాట. స్లాష్ ట్యాగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు వాటికి. ఓకే, సో ఇక్కడ మనకు హెడ్డింగ్స్ వచ్చేసి 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్లో H1, H2, H3, H4, H5, H6. సో వాటన్నిటిని మనం మాటిమాటికి అంతా
టైప్ చేయకుండా జస్ట్ సింపుల్గా నేను /H3 చూడండి అమ్మా. ఒకవేళ ఎవరైనా అడ్మిట్ కాకపోతే చెప్పండి నాకు, ఆటో అడ్మిట్ కాకుండా ఉంటే నేను చేస్తాను. నేను ఇక్కడ ఇది చెప్తూ ఉంటాను కదా, సో దట్ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయను. ఆటో అడ్మిట్ కాబట్టి నేను ఇంకా అయిపోతారు అడ్మిట్ అని, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయను. సో జస్ట్ ఇక్కడ ఇదే హెడ్డింగ్నే నేను కాపీ చేస్తున్నాను. సో అక్కడ మీకు వచ్చే నాలెడ్జ్నే ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే బ్రీఫ్గా ఇస్తున్నానమ్మా నేను నాలెడ్జ్ మొత్తం ఇది. ఎందుకంటే ఏ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారు అనేది మీకు ఐడియా అనేది రావాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. ఓకే, యాక్చువల్లీ HTML ఈజ్ నాట్ మై సబ్జెక్ట్, బట్ ఒక నాలెడ్జ్ అనేది, సింపుల్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి కదా. సో దానికోసం ప్రాజెక్ట్ రిలేటెడ్ కాబట్టి మనం ఈ విధంగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎస్ చెప్పమ్మా. మేడం ఉమేష్ కనుక కావడం లేదంట మేడం, జాయిన్ అవ్వడం లేదంట. అవునా ఉమేషా, ఒకసారి అడ్మిట్ పెట్టమని చెప్పు, లింక్ జాయిన్ అవ్వమని చెప్పు. కావడం లేదంట మేడం. జాయినే కావట్లేదా? అయితే అది కావడం లేదంట మేడం, ఎంటర్ అవ్వడం లేదంట. అవునా, కొంతమందికి అలా ప్రాబ్లం వస్తున్నట్టుంది ఎందుకో. 1 minute మేడం, తేజ సరిగానే వస్తున్నాను. ఓకే ఓకే చెప్పాను. తేజ వచ్చినట్టున్నాడే, ఆటో అడ్మిట్ అయిపోయింది, రాలేదా? ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? తేజ జాయిన్ అయినాడా చూడండి ఒకసారి. లేదు మేడం, కాలేదు మేడం. కాలేదు. జాయిన్ అగైన్ అని పెడతాను నేను. ఓకే, వెళ్ళిపోతుంది, అసలు నేను జాయిన్ చేసేలోగానే వెళ్ళిపోతుంది. జాయిన్ అయ్యాడు మేడం. అయ్యారా? ఓకే. ఉమేష్ కూడా అయినాడు మేడం. ఉమేష్ కూడా అయినాడు. ఓకే గుడ్. సో మనకి ఇక్కడ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మెన్షన్ అట్మా. ఏమైంది, ప్రాబ్లం ఏంటి అనేది నాకు అర్థం కాలే. మేబీ ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అడ్మిట్ అవుతారేమో మేడం, ఆటో అడ్మిట్ అంటే. ఓకే ఓకే. సో దట్ మనం ఏం చేయాలి, కొంతవరకు ఒక 30-35 వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాలేమో అట్లయితే నంబర్ మనకు. కానీ ఇంతకుముందు ఉదయలక్ష్మికి కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది, మేబీ అదే ఏమో కదా ప్రాబ్లం. ప్రీవియస్ క్లాస్ కూడా ప్రాబ్లం వచ్చింది మేడం. అవునా? లేదు, ఇప్పుడు కొంచెం రైనీగా ఉంది కదా, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మేడం వేరే సబ్జెక్ట్ మేడం, ప్రీవియస్ వేరే సబ్జెక్ట్ లో కూడా నాకు ఇలాగే ఇష్యూస్ వచ్చాయి. ఓకే ఓకే, అదే రైనీ సిచ్యువేషన్ కదా, నెట్వర్క్ ప్రాబ్లమే అది. ఓకే సరేమా, మనం ఇది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏమి మనం జస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటివి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి అనేది మనం డిస్ప్లే చేసుకుంటున్నాం ఇక్కడ. సో మనము పవర్ కూడా పోతుంది. జస్ట్ సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం HTML ఫైల్స్ని ఏ విధంగా ఇస్తాము, .htmlతోనే సేవ్ చేయాలి. ఓకే, సో పవర్ వెళ్తోంది వస్తుంది. సేవ్ యాజ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, వై? సిస్టమ్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందా? జస్ట్ వెయిట్. యు ఆర్ ప్రెజెంటింగ్ టు ఎవ్రీవన్. కనిపిస్తుందమ్మా? ఓకే. సో ఇంతకుముందు నేను చేసిన నోట్ ప్యాడ్ వెళ్ళిపోయింది చూడండి, ఏదో ఇష్యూస్ వస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్. సేవ్ చేయలేదు మనం అది. ఓకే, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు టైప్. ఓకే, ఫస్ట్గా నేను టైప్ చేస్తాను. ఇంకేం చేద్దాం, HTML హెడ్లో టైటిల్ రాసుకుంటాం మనము. వినిపిస్తుందా లేదా అనేది ఒక్కొక్కసారి మీరు ఒకవేళ ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా నాకు చెప్పండి, అట్లా వినిపిస్తుందా లేదా అనేది నాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. వాయిస్ వస్తుంది మా? వినిపిస్తుంది మేడం, మీది చిన్నగా వినిపిస్తుంది. ఏమా? అందరి వాయిస్ బాగా వినిపిస్తుంది మేడం, నాకు మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది మేడం. నా వాయిస్ చిన్నగా వినిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే వెయిట్ కొంచెం. ఇప్పుడు
నెట్వర్క్ వీక్ ఉండడం వల్ల కానీ అట్లా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఎట్లా ఒక నిమిషం ఉండు. ఇప్పుడు మా బెటర్ మ్యామ్, కొద్దిగా ఒక బెటర్. నిమిషం నా వాయిస్ బెటర్ గానే వస్తుంది. 1 minute. ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ మేడం. ఓకే, క్లియర్గా ఉంది కదా? వాల్యూమ్ సౌండ్ ఫుల్ చేసుకోండి మేడం. ఆ? ఇప్పుడు ఓకేనామా? వాయిస్ ఓకేనా? ఇప్పుడు తగ్గిపోయింది మేడం, ముందే బాగా వినిపిస్తుంది మేడం. అందుకనే వద్దు నేను ఫుల్ చేయండి మేడం ఒకసారి. ఏదిమా? స్పీకర్స్ ఫుల్ మోడ్ లో పెట్టి ఆన్ చేయండి మేడం. ఫుల్ మోడ్లో పెడితే చెవిలో పెట్టుకుంటున్నాను కదా, నాకు ఫుల్ వస్తుంది అని చెప్పేసి సౌండ్ అంటే తగ్గిస్తున్నాను, అది 80 or 75 పెట్టుకోండి మేడం. ఏదిమా? 75 or 80 సౌండ్ పెట్టుకోండి మేడం. 99 పెట్టినాను ఇప్పుడు నేను, అయినా కూడా వాయిస్ అంతంత మాత్రమే ఉంది. అందుకని ఇది అసలు ఇవి హెడ్సెట్ తీసేసేసి మామూలుగా మీతో మాట్లాడితేనే సరిపోతుంది అని నేను అనుకుంటున్నా. మీకు హెడ్సెట్ పెట్టుకుని ఉంటే నా వాయిస్ క్లారిటీగా లేదా? ఇలా మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుందా లేదమ్మా? వినిపిస్తుంది మేడం. ఓకే, ఇలాగే కంటిన్యూ అయిపోదాంలేండి, ఇబ్బంది ఎందుకు, ఓకేనా? కొంచెం గట్టిగానే చెప్తున్నానులే, ఓకేనా? ఓకే మేడం, ఓకే మేడం. ఎస్. సో హెడ్ సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాగ్స్ అని చెప్పాను. బాడీ ట్యాగ్లో మనం బీజీ కలర్ వచ్చేసేసి ఎనీ నంబర్ ఆర్ యువర్ నేమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. నేను నంబర్స్ నేమ్స్ రెండు కాంబినేషన్లో రాస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్లో ప్రజెంట్ నేను ఫిల్ చేయట్లేదు. టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ ఏంటి అంటే మనకు కలర్ కూడా ఇక్కడ టెక్స్ట్కి అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసేసి ఇదే, టెక్స్ట్కి కూడా మనం కలర్ని సెట్ చేసుకోవచ్చు, అదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హెడ్డింగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తున్నాము. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి మనకు 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఏవి అనేది ఒకసారి అలా చూద్దాం. జస్ట్ ఈ నాలెడ్జ్ ఏంటి ఎందుకోసము అంటే మీరు అక్కడ విని ఉండొచ్చు, బట్ కొంతమందికి ఎగ్జిక్యూషన్ ఎలాగ చేయాలి అనేది తెలియదు కాబట్టి చెప్తూ ఉన్నాను. H4, H5 and H6. ఇక్కడ HTMLలో ప్రతి ట్యాగు అనేది మనకు స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగ్, దాన్నే బిగినింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అని కూడా అంటాం అన్నమాట. సో జస్ట్ మనం ఒక చిన్న మెసేజ్ మన గవర్నమెంట్ కాలేజ్ అని పెట్టేసేసి అని ఒక చిన్నగా మనం మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటున్నాం ఇన్ డిఫరెంట్ హెడ్డింగ్స్ అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఏ విధంగా వస్తాయని చెక్ చేయడానికి. సో హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6 వరకు ఉన్నాయి, వాటిని మనం రాసుకున్నాము. దెన్ /body/HTML. ఇక్కడ మనకు నేనేం చెప్పినాను, మనకు ఇది ఏంటి HTML అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో బాడీ అనేది రాశాను, ఇక్కడ స్మాల్ లెటర్స్లో బాడీ అని రాశాను, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు మనకు, అంటే ఎలా రాసుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఏమి చూపించదు. సో జస్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ ఈ విధంగా చేయాలి. మనం సేవ్ చేయాలంటే జస్ట్ మీరు ఎప్పుడే కానీ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ప్రజెంట్ అయితే జస్ట్ డెస్క్టాప్ మీదనే చేద్దాము. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని, ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి అని, అంతే, ఇంకేం లేదు. మనకు మామూలుగా తెలిసిందే కదా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం. సో ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని
ఆ ఫోల్డర్కి నేమ్ ఇచ్చేసుకోండి. సరే, ఆల్రెడీ ఒక న్యూ ఫోల్డర్ ఉంది ఇక్కడ, ఇది తీసేసుకుంటున్నాను. నేను న్యూ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక example.html అని ఇస్తున్నాను, లేదా headings.html. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో సేవ్ చేస్తున్నాను. ఎలాగైనా సేవ్ చేయనివ్వండి, ఏం ప్రాబ్లం ఏం రాదు. ఇక్కడ జస్ట్ HTMLతో ఇవ్వడం మాత్రమే మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎక్కడుంది ఇది, మనం న్యూ ఫోల్డర్లో కదా, ఎస్ న్యూ ఫోల్డర్లో మనము హెడ్డింగ్స్ అని పెట్టేసినాం. చూడండి, ఇక్కడ హెడ్డింగ్స్ అనే దాన్ని మనం .html పెట్టగానే ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ మనం ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్గా క్రోమ్ని సెట్ చేసుకున్నాం. సో క్రోమ్ని సెట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో బ్రౌజర్లోనే HTML ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. కాబట్టి డిఫాల్ట్గా మనకి ఇక్కడ బ్రౌజర్ మనం క్రోమ్ పెట్టుకున్నాం. ఒకవేళ డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ కాకుండా వేరే ఏమన్నా ఉంటే మెయిన్గా వచ్చి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది మన ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో వీ విల్ గెట్, సో చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది. నేను అక్కడ ఏం చేశాను, గ్రీన్ అని స్పెసిఫై చేశానా? లేదు. సో కలర్ కోడ్ ఇచ్చాను. అంటే దట్ కలర్ కోడ్ మే బీ ఎయిదర్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ ఆర్ your name, whatever it may be. Simply I will write my name here and save it. I think blue color వస్తుంది నా పేరు, చూడాలి. సో ఇలా చేసిన తర్వాత మామూలుగా రీలోడ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. ఎస్, బ్లూ కలర్ వచ్చిందా? సో మీరు నేమ్ కూడా రాసుకోవచ్చు, నంబర్స్ రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు ఇక్కడ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో డిఫరెంట్ కలర్ కోడ్స్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. యూ కెన్ రైట్ యువర్ అడ్మిషన్ నెంబర్ హియర్ ఆల్సో. అండ్ జస్ట్ మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి చూడండి, ఇది ఒక సమ్వాట్ డిఫరెంట్ కలర్ తీసుకునింది. ఓకేనా? ఈ విధంగా ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, నేను టెక్స్ట్కి ఎటువంటి కలర్ ఇవ్వలేదు. అకార్డింగ్ టు మై బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ విల్ అసైన్ సమ్ కలర్ హియర్ అని నేను వదిలేసాను అనమాట. సో వైట్ పెడుతున్నాను. రీలోడ్ చేయండి ఒకసారి. సో వైట్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే H1 అనేది హైయెస్ట్ హెడ్డింగ్ అండ్ H6 ఈజ్ ద లోయెస్ట్ హెడ్డింగ్. ఓకే, హెడ్డింగ్ సైజ్ అనేవి మనకు చూడండి, హెడ్డింగ్ అనేది ఫస్ట్ది H1 ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ H2 ఈజ్ సమ్వాట్ కొంచెం దీనికంటే తక్కువగా ఉంది. థర్డ్ వన్ ఈజ్ దీనికంటే కొంచెం తక్కువ, దీనికంటే కొంచెం తక్కువ, అలాగా పైనుంచి అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. H1 నుంచి H6 వరకు ఈ ట్యాగ్స్ అనమాట. సో ఇది మినిమం నాలెడ్జ్ మనకు. ఓకే, సో మనం HTMLలో యూస్ చేసే డిఫరెంట్ హెడ్డింగ్స్ ఏంటి అనేవి మినిమం నాలెడ్జ్. మరి ఇదే మనము బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒకవేళ బీజీ కలర్లోనే బ్యాక్గ్రౌండ్ కూడా యూస్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే when we want to kept a image as your background, then you have to use background color, background attribute. So here you have to write the path of that particular image. So background ఏదైనా ఇమేజ్ ఉందేమో చూస్తాను. ఇమేజ్ ఉంటే ఆ పర్టికులర్ ఇమేజ్ యొక్క ఏముంది బా ఇక్కడ, ఇమేజ్ ఏది లేదు. ఎవరైనా అడ్మిట్ అవుతున్నారా? ఆటో అడ్మిట్ అయ్యారా? మేడం వెయిటింగ్లో ఉన్నారు మేడం. వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, అడ్మిట్ చేస్తాం. ఓకే, అడ్మిట్ అయ్యారు ఆటోమేటిక్గా. ఆటో అడ్మిట్ అయిపోయినారమ్మా. 31. ఓకే, ఎస్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం మనం చూస్తున్నాము. సో దానికోసం ఒక చిన్న ఇమేజ్ ఏదైనా ఉందేమో చూస్తాం. బై డిఫాల్ట్గా ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజ్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ చూద్దాం ఒకసారి. పిక్స్ ఆర్ ఫొటోస్ ఏవో ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఒక ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము అనే దానికి
మనం యూస్ చేయొచ్చు. ఇది ఏమి రాలే బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏదైనా ఇమేజ్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని సేవ్ ఇమేజెస్, డెస్క్టాప్లో ఇది పాత్ ఇస్తుందా లేదంటే ఏమిస్తుంది చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సో పర్టికులర్ ఫైల్ ఓపెన్ అవుతుందా? మనకు బై డిఫాల్ట్గా ఇమేజెస్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. చూద్దాం. సిస్టమ్ స్లో అవుతుందా? స్లో అవుతుంది. వినిపిస్తుందా మా వాయిస్? ఎస్ మేడం. సిస్టమ్ స్లో. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం ఎస్. ఓకే, సో ఫ్లవర్ అనేది ఓపెన్ చేస్తాను. వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ ఫామ్ అయింది, ఐ థింక్ సో. జస్ట్ ఒక ఇమేజ్ పెట్టింటే ముందుగానే మీకు ఈజీ అవుతుండే ఇప్పుడు నేను చెప్పడానికి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నుంచి యాక్చువల్గా అనుకోకుండా తీసుకుంటున్నాను ఈ క్లాస్ని నేను. సో ఓకే, ఇమేజ్ వచ్చేసింది. సో ఈ ఇమేజ్ని నేను ఏం చేస్తున్నాను చూడండి మా. సో బాగా అబ్జర్వ్ చేయాలి. ఇమేజ్ని కాపీ చేసేటప్పుడు, బ్యాక్గ్రౌండ్గా చేసేటప్పుడు చూడండి ఎలా సెట్ చేస్తామనేది. సో ఫస్ట్ ఏదైతే ఇమేజ్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఓకే, ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ రైట్ క్లిక్ ఇచ్చి, స్లోగా ఉంది సిస్టమ్ ఇక్కడ. ఓకే, ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ అయింది అది. ఓకే, సో వచ్చేసింది. సో ప్రాపర్టీస్ అంటే ఇలా వస్తుందమ్మా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది. ఇది బాగా చూడాలి మీరు. ఇమేజ్ ఎలా సెట్ చేస్తామనేది చూడాలి. సో లొకేషన్ అనేది కాపీ చేసుకోండి. లొకేషన్ అని ఉంది కదా, కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? ఎస్, లొకేషన్ అనేది కాపీ చేసుకోవాలమ్మా. ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అనేసి ప్రెస్ చేసిన తర్వాత లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ని కాపీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది రాదు. అదేంటి మేడం అలా అంటున్నారు? ఎస్, రాదు. ఎందుకు రాదు అంటే యూ హ్యావ్ టు గివ్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇమేజ్ ఆల్సో. నేమ్ ఏముంది ఇక్కడ? నేను ఫ్లవర్ అని ఇచ్చాను కాబట్టి దాన్ని ఎలా రాస్తాం చూడండి ఇక్కడ. సో సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో అసెర్ అనే ఒక సబ్ ఫోల్డర్లో డెస్క్టాప్ మీద మనం ఫ్లవర్ని రాసుకున్నాం. దట్ ఈజ్ ఏ ఫైల్. ఆ టైప్ ఆఫ్ ది ఫైల్ కూడా మనం చూసుకోవాలి. ఏ ఫైల్ ఇది? .jpg. ఇది చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం ఫస్ట్ కాబట్టి మీకు అలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమీ లేదు. ఈ విధంగా ఎక్కడుంది చూడండి, అక్కడ నుంచి నేను కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ స్లాష్ రాసుకోండి. మనం ఏం రాసినాం అక్కడ? ఫ్లవర్.jpg. ఆ టైప్ ఆఫ్ ఫైల్ ఏది అనేది కూడా మీరు చూసుకోవాలి. దట్ ఈజ్ ఎయిదర్ జేపీజీ ఫైలా, జేపీఈజీనా, జిఐఎఫా లేదా బిఎంపీ ఫైలా, ఎటువంటి ఫైలు అనేది కూడా మనము చూసుకోవాలి. ఓకే, ఎస్. సో ఫైల్ సేవ్ చేసేసాం. ఇప్పుడు బ్రౌజర్ దగ్గరికి వచ్చి ఎక్కడుంది మనకి ఇది మీటింగ్ది. సో మన ఫైల్ ఇక్కడ ఉంది కదా, న్యూ ఫోల్డర్లో మనం మినిమైజ్ చేసి పెట్టాము. ఓకే, హెడ్డింగ్స్ అనేదే కదా మన ఫైల్. సో చూడండి ఇక్కడ వెనకల కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఇమేజ్ వచ్చిందా? కనిపిస్తుందా? ఇప్పుడు అర్థమైందా ఎలా చేయాలనేది? ఇప్పుడు అర్థమైందా?
ఇమేజ్ అనేది మనకు మిడిల్ లో జాయిన్ అయినా మేడం మేము ఇంకా అర్థం కావట్లేదు. అదే అందుకనే నేను అంటున్నది ఇదంతా మీకు అక్కడ చెప్పినారా HTML లో? ఫోటో ఇన్సర్షన్ అదే మరి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒక వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు కానీ ఒక ప్రాజెక్ట్లో మీరు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా వస్తుంది, దానికోసం మనం ఎలా సెట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు, మీ సైడ్ మ్యూట్లో పెట్టండి అమ్మా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం లేదమ్మా, ఒకసారి చూడండి ఏం రాసాం మనము. HTML ఉంది కదా, HTMLని యూస్ చేసి ఒక సింపుల్గా ప్రోగ్రామ్ మనం రాస్తున్నాము. ఇక్కడ మనం డిఫరెంట్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఏమున్నాయి, H1 నుంచి H6 వరకు హెడ్డింగ్ ట్యాగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా వస్తాయి అనేది డిస్ప్లే చేసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టకుండా నేను బీజీ కలర్ పెట్టకుండా బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేశాను అనమాట. ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు స్టూడెంట్స్. ఒక ఇమేజ్ వచ్చింది అంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట బ్యాక్గ్రౌండ్ చూస్తేనే, అరే నాకు ఇమేజ్ పెట్టడం వచ్చింది అని. సో అదొక హ్యాపీనెస్. అసలు HTML ఎంత బాగుంటుందంటే అంత అట్రాక్టివ్గా ఉంటుంది. అట్రాక్టివ్గా ఉండే HTML అంటే అంత చాలా బాగా ఇష్టం నాకు. HTML ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే అంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్ ఎస్ చెప్పమా. ఫ్లవర్ మీరు ఒక ఫ్లవర్ ని చాలా ఫ్లవర్స్ గా డిస్ప్లే చేశారు, బట్ నాకు ఒక ఫ్లవర్ మాత్రమే మొత్తం టోటల్ డిస్ప్లే అవ్వాలి. ఎస్ అలా చేయడానికి ఏం వాడరు? హైట్ విడ్త్ ని మామూలుగా జనరల్గా సెట్ చేసుకుంటాం. అంటే అది ఎక్కడ ఇమేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ ఇమేజ్లో హైట్ విడ్త్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చెప్తాను నేను, అది ఫర్దర్ వస్తుంది. సో ఇక్కడ ఎందుకు అలాగొచ్చింది అంటే ఫైల్ సైజ్ ఇమేజ్ సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ లాగా, అంటే ఒకే ఇమేజ్ మీకు అన్నిసార్లు డిస్ప్లే అయిందనమాట. అర్థమవుతుందా? ఒకే ఇమేజ్ అన్నిసార్లు వచ్చింది. అదే ఇంకొకటి చూడండి. సో ఆ ఇమేజ్ అనే ట్యాగ్ వస్తుంది. ఆ ఇమేజ్ ట్యాగ్లో ఎలాగా అనేది యూస్ చేసి చెప్తాను. సో ప్రజెంట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేసేస్తాం. ఈ పాత్ నేను కాపీ చేసుకుంటాను, జాగ్రత్తగా చూడండి. బ్యాక్గ్రౌండ్ కాకుండా బీజీ కలర్ పెట్టేస్తాను. ఏదో ఒకటి మరి అది ఎలా ఉంటుందో హెడ్డింగ్ చూసుకొని మార్చేసుకుందాం. మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉంటుందో చూసుకొని మార్చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. బీజీ కలర్ వచ్చేసేసి మీరు లెటర్స్ అన్నా రాసుకోవచ్చు, నంబర్స్ అన్నా రాసుకోవచ్చు, మీ పేరు రాసుకోవచ్చు, ఏదైనా సరే కలర్ కోడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం రాసినా కూడా మీకు ఒక కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎందుకు అంటే HTML యొక్క ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క లెటర్కి ఒక కలర్ కోడ్ అనేది పెట్టుకొని ఉంటుందన్నమాట. అది అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి లెటర్ని కౌంట్ చేసి ఓవరాల్గా ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి పర్టికులర్ కలర్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని కలర్ కోడ్స్ అని అంటాం. ఓకే, ఎస్. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇమేజ్ అనే ఒక సోర్స్ని చెప్పుకుందాం. ఇమేజ్ అనే ఒక ట్యాగ్ని చెప్పుకుందాం. ఎందుకంటే డౌట్ అడిగారు కాబట్టి ఇమీడియట్గా అలాగే చెప్తున్నా. ఇమేజ్ SRC ఈజ్ ఈక్వల్స్ టు మనం అక్కడ తీసుకున్నాం కదా, అదే పాత్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను హైట్ పెట్టకుండా చూస్తాను చూడండి. ఇక్కడ అంటే హైట్ పెట్టకుండా చూస్తే మామూలుగా అలాగే వస్తుంది. చూద్దాం ఒకసారి. /image. సో సింపుల్గా నేను దీన్ని మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ఫైల్ని సేవ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో చూసారా, సో ఒక ఇమేజ్ ఏమైతే ఇచ్చారో మీరు అది మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి, ఎందుకు వచ్చింది? ఇమేజ్ సోర్స్ వాడినాము. ఇమేజ్ సోర్స్ అనేది వాడినాము. ఓన్లీ ఎంత ఉందో యాక్చువల్ సైజ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది. అదే మీరు బ్యాక్గ్రౌండ్గా పెట్టాలంటే వెబ్ పేజ్ మొత్తం యొక్క దాని బ్యాక్గ్రౌండ్ మొత్తానికి రావాలి కాబట్టి, దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం రావాలి కాబట్టి మీకు ఏం చేసింది, సేమ్ పిక్నే అన్ని చోట్ల మీకు కనిపించేటట్లు చేసింది. అర్థమైందా? ఓకేనా. ఇక్కడ ఇదే మనకు ఈ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి, height is equals to some 500, width is equals to 500. చూడండి, ఫైల్ సేవ్.
బ్రౌజర్ ఎక్కడ పోతుందో నాకు కనిపించదు సరిగ్గా టైంకి. ఓకే, సో దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా, లేదా సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చి కూడా రిఫ్రెష్ చేయొచ్చు. చూడండి ఇమేజ్ సైజ్ పెద్దగైందా? అలాగనమాట. హైట్ విడ్త్ని మీరు ఇచ్చే నెంబర్ని బట్టి మీరు దాని హైట్ని విడ్త్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది. పారామీటర్స్ ఆటోమేటిక్ గా సేవ్ చేసుకుంటున్నాం మేడం. ఏదిమా? పారామీటర్స్ ఇందాక మనం హైట్ పెడితే ఇచ్చాం కదా, మనం సేవ్ చేస్తున్నాం. ప్రతిసారి మనం సేవ్ చేయాలి. నువ్వు ఏం చేంజ్ చేసినా కూడా దుమా ప్రతిసారి సేవ్ చేసుకుంటూ పోవాలి, లేదంటే రిఫ్లెక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను తీసేస్తున్నాను, చూడండి తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత సేవ్ చేయాలి, Ctrl+S, లేదా సింపుల్గా మీరు అక్కడికి వచ్చేసి చేస్తారు. సో నేను సేవ్ చేశాను ఇక్కడ. సో సేవ్ చేసి అగైన్ రీలోడ్. చూడండి యాక్చువల్ సైజ్ వచ్చేసింది. అవునా? అర్థమైందా? ఇమేజ్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసామో అర్థమైందా? ఓకే, ఇది ఈ బేసిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇమేజ్ ఏ లొకేషన్లో ఉంటుంది, ఆ లొకేషన్ మీరు ఎక్కడి నుంచైనా డిస్ప్లే చేసుకోండి. దాన్ని మనకు మెయిన్గా వచ్చేసి డెస్క్టాప్లో పెట్టుకుంటారా, ఎక్కడైనా పెట్టుకోండి. ఆ లొకేషన్ని కాపీ చేయాలి అంటే మనం ఎలా చేయాలి చూడండి. ఆ పర్టికులర్ ఇమేజ్ని ప్రాపర్టీస్కి వెళ్ళి, ఆ ప్రాపర్టీస్ లొకేషన్ అని ఉంటుంది, ఆ లొకేషన్ని కాపీ చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది యాజ్ యూజువల్గా డిస్ప్లే కాదు. ఎందుకు కాదు? ఇది పాత్ మాత్రం ఇంతవరకు మీరు నోట్ చేసుకుంటూ వచ్చారు. బట్ యాక్చువల్గా దాని పేరేంటి? మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్లవర్ అని ఇచ్చాను నేనైతే. సో ఫ్లవర్ అని, అది ఫ్లవర్ అని ఇచ్చినంత మాత్రాన కూడా రాదు. మరి అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏదర్ ఇట్ ఈస్ అ జేపీజీ ఫైల్ ఆర్ బిఎంపీ ఫైల్ ఆర్ జిఐఎఫ్ ఫైల్, అది చూసుకొని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే, ఈ విధంగా మనము సింపుల్ హెడ్డింగ్ ట్యాగ్స్, ఇమేజ్, యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలని మాత్రమే అనుకున్నాను. మీరు ఇమేజ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇమేజ్ కూడా మనం ఇన్సర్ట్ చెప్పేసుకున్నాము. ఎస్, చెప్పండి మేడం. ఇమేజ్ ని పర్టికులర్ పొజిషన్ లోనే మనము డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి? అది కూడా ఉంది, అలైన్మెంట్ అని అంటాం దాన్ని. అలైన్మెంట్ ఈజ్ సెంటరు, రైట్, మిడిల్ అనేది కూడా ఉన్నాయి అనమాట. అలైన్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. బై డిఫాల్ట్గా లెఫ్ట్లో వస్తుంది, మీరు అలైన్మెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఆ ట్యాగ్ వచ్చినప్పుడు అన్నీ చెప్దాము అని మీకు మెయిన్గా ఇప్పుడు డిఫాల్ట్గా ఏదైతే చూడండి ఇక్కడ రైట్ సైడ్ వచ్చిందా, ఇప్పుడు కనిపిస్తుందా? ఆ విధంగా అలైన్మెంట్ బై డిఫాల్ట్గా మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు రైట్ సైడ్కి కూడా సెట్ చేసుకోవచ్చు, సెంటర్లో పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. బట్ మోస్ట్లీ సెంటర్ అనేది వర్క్ కాదు కొన్ని చోట్ల. అంటే కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తే, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. సో మీరు రైట్ కానీ లెఫ్ట్కి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ లెఫ్ట్లో వచ్చేస్తుంది. సో రైట్కు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకేనమ్మా? ఎస్. సో దిస్ ఈజ్ ద సింపుల్ క్లాస్ రిలేటెడ్ టు HTML. ఓకేనా? సో హెడ్డింగ్ ట్యాగ్స్ చూసాం మనము. డిఫరెంట్ హెడ్డింగ్ ట్యాగ్స్ చూడండి, H1 నుంచి H6 వరకు ఏ విధంగా డిస్ప్లే చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా పెట్టుకున్నాం, ఇమేజ్ ట్యాగ్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇదంతా ఏంటి అసలు యాక్చువల్గా ఎందుకు నాకు HTML గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా కొన్ని బేసిక్స్ ఉండాలి. ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకుంటున్నాం, హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఈ హెడ్డింగ్ పర్టికులర్ హెడ్డింగ్ ఎలా వచ్చింది, ఇది బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దానికోసం చెప్తున్నా. ఓకేనా? సరే, మరి ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. మరి ఇంకా టైమ్ ఈజ్ అప్. ఓకే, ఒక నిమిషం అమ్మా చెప్పండి. షేరింగ్ అనేది స్టాప్ చేద్దాము. ఓకే, సో ఎవరెవరు ఉన్నారో ఒకసారి స్క్రీన్ దగ్గరికి, నేను ఒకసారి స్నాప్ తీసుకుంటాను. అప్పుడే వెళ్ళిపోవద్దు, లాస్ట్ వరకు కొంచెం ఉంటే. ఓకే, సో ఎవరెవరు వచ్చారో ఒకసారి రీడౌట్ చేద్దాం నేమ్స్. ఫస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ?
ఓకే, అనిల్ కుమార్, రూపేష్ ఉన్నాడు ఫస్ట్. రూపేష్, అనిల్ కుమార్, భార్గవ్ కుమార్, సనత్ కుమార్, లక్ష్మీ ప్రకాష్, మనోహర్, బాలరాజు, సుమంత్, హరీష, సాయిరామ్, గాజుల వేణు, ఖాజావలి, మమత, నవీన్ కుమార్, ప్రైజీ, సురేష్, ఉమేష్ చంద్ర, కంబగిరి స్వామి, తేజాచారి, ఉదయలక్ష్మి, నాగేంద్ర, రామాంజనమ్మ, గీతిక, సుధా ప్రజ్ఞ, మధు యాదవ్, నాగవేణి, సిద్ధు, సిద్ధేష్ అండ్ ఎరిస్వామి. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ మా. ఓకే, సో ఈరోజు టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాము, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అసలు ట్యాగ్ అంటే ఏంటి చెప్పండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ అంటే చెప్పాలి ఎవరో ఒకరు. వైవాలు అడుగుతారు మీకు ఖచ్చితంగా, ఏంటి ట్యాగ్ అంటే. ఏం వింటున్నారు హెచ్టిఎంఎల్లో? ఏం వినటం లేదా సరిగా? ట్యాగ్ అంటే ఏంటి మేడం? మాకు క్వశ్చన్స్ వేయొద్దండి, మాకేమీ రావు, మేము ఇంకా చదివేది కాదు, వినింటారు కదా క్లాస్లో. ఏమి ట్యాగ్ అంటే? మనం ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఏమా సింపుల్గా చెప్పాలి నాకు. కనుక్కొనిస్తారా రేపు? ఓకేనా? ఓకే, ఇట్స్ అన్ ఎలిమెంట్, ఇట్స్ ఏ టెక్స్ట్ ఎలిమెంట్. ఏదైనా ఎలిమెంట్ అంటే ఏదో ఒక ఎలిమెంట్ని రాస్తే సరిపోదు, ఏదైనా నేమ్ని రాస్తే సరిపోదు. ఇట్స్ అన్ ఎలిమెంట్ విచ్ ఈస్ ప్రీ డిఫైన్డ్ బై ద హెచ్టిఎంఎల్ అనమాట. ఓకే, ఆ హెచ్టిఎంఎల్లో ఉండే ఎలిమెంట్ ప్రీ డిఫైన్ అయ్యి ఉంటుందన్నమాట. సో మనకు ఏ అంటే యాంకర్ ట్యాగ్, బి అంటే బోల్డ్ ట్యాగ్, టీ అంటే టెలిటైప్ టెక్స్ట్ ట్యాగ్, సబ్స్క్రిప్ట్ ట్యాగ్, ఇలా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. ఇలాగ ఇవన్నీ బై డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ని మనం ట్యాగ్స్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? ఎస్, సరేమా. విత్ దిస్ వీ ఎండ్ అవర్ క్లాస్. ఆల్ ఆఫ్ యూ లెఫ్ట్ ద క్లాస్. ఓకే, bye to all of you. Okay, thank you, ma'am. Okay, ma, mention on. Okay, bye. Yes, all of you left. I too left now.